సో, హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. మరి ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటి అంటే, ఏపీ పాలిసెట్ 2025 కౌన్సెలింగ్‌కి సంబంధించి అసలు కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేదైతే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టెప్ బై స్టెప్ అనేదైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు మీకు చెప్తాను. అండ్ మీకు అనేదైతే ఫుల్ క్లారిఫికేషన్ అయితే వస్తుందనమాట ఏపీ పాలిసీ 2025 కౌన్సిలింగ్‌కి సంబంధించి. సో, మీరు ఏం చేయాలంటే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. అప్పుడే నేను చెప్పే ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు క్లారిటీగా అనేదైతే అర్థమవుతుంది. సో, ఏపీ పాలిసీ 2025 కౌన్సెలింగ్. ఈ కౌన్సెలింగ్ అనేది ఎందుకు అంటే, మీరు డిప్లొమా జాయిన్ అవ్వడానికి అంటే ఏదైతే పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయో, ఆ కాలేజెస్‌లో జాయిన్ అవ్వడానికి ఇదొక మెయిన్ క్రూషియల్ రోల్ అనేదైతే పోషిస్తుంది. ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది. లైక్ మీరు ఏదైతే పాలిసెట్ ఎగ్జామ్ రాసారో, ఆ పాలిసెట్ ఎగ్జామ్ మీరెందుకు రాసారు అంటే, డిప్లొమా జాయిన్ అవ్వడానికి. డిప్లొమా ఎంట్రన్స్ ఎగ్జామే పాలిసెట్. ఈ డిప్లొమాలో సో మెనీ గ్రూప్స్ అనేవిదండి. లైక్ బ్రాంచెస్ అనేవైతే ఉంటాయి. లైక్ ఈసీఈ, సీఎంఈ, త్రిబుల్ ఈ, సివిల్, మెకానికల్ ఇలా బ్రాంచెస్ అనేవైతే ఉంటాయి. మీరు ఏ బ్రాంచ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? అని చెప్పేసి మెయిన్ డిసైడ్ చేసేది ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనమాట. ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది వితౌట్ మిస్టేక్ మీరు ఏది మిస్టేక్ చేయకుండా చెయ్యాలి అంటే, మీకు ముందు కౌన్సెలింగ్ అంటే ఏంటి? ఈ ప్రతీది కూడా స్టెప్ బై స్టెప్ అనేది తెలిసి ఉండాలి. సో, ఈరోజు ఈ వీడియోలో మనం కౌన్సెలింగ్‌ది గురించి ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అనేదైతే ఈరోజు ఈ వీడియో అయితే తెలుసుకుందాం. సో, కౌన్సెలింగ్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ ఏదైతే మీ కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా? లైక్ కౌన్సెలింగ్ అనేది మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా? అంటే మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసారు. ర్యాంక్స్ గూడా వచ్చేసాయి గదా! మీరు ఆ ర్యాంక్స్‌లో మీకు పాస్ అయ్యారా? ఆర్ ఫెయిల్ అయ్యారా? అని తెలుసుకోవాలి. అండ్ దాన్ని బేస్ చేసుకొని ఏంటి అంటే జనరల్ కేటగరీస్ ఆర్ ఓబీసీ కేటగరీస్ అంటే క్యాస్ట్‌లో ఉంటారు. బీసీ, ఓసీ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి 25% మార్క్స్ అనేవైతే రావాలి. అంటే మీకు 120కి టోటల్ మార్క్స్ జరిగాయి కాబట్టి 30 మార్క్స్ అయితే మినిమమ్ మీకొస్తే మీరు క్వాలిఫై అయినట్టు. లైక్ కౌన్సెలింగ్‌కి మాత్రమే. మీకు కన్ఫర్మ్‌గా సీట్ వస్తదా అంటే చెప్పలేము. బట్ మీరు కౌన్సెలింగ్‌కి అనేదైతే క్వాలిఫై అయ్యారు. అండ్ ఎస్సీ, ఎస్టీ కేటగరీ వాళ్ళకైతే నో మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్. అసలు వాళ్ళకి క్వాలిఫై మార్క్స్ లేవు. ఒకవేళ ఎన్ని మార్క్స్ వచ్చినా వాళ్ళకనేదైతే ర్యాంక్ అనేదైతే మెన్షన్ అవుతుంది. సో, వాళ్ళకి గూడా అంతే. కౌన్సెలింగ్ ప్రాసెస్‌కి మీరు ఎలిజిబుల్ అయ్యారు. ఓకేనా? అండ్ మీరు ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయిపోయారు. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి అంటే, మనం ఏదైతే కౌన్సెలింగ్‌కి అటెండ్ అవుతామో, ఆ కౌన్సెలింగ్‌కి మనం సెపరేట్‌గా మళ్ళీ ఫీజ్ కట్టాల్సుంటుంది. ఈ కౌన్సెలింగ్ ఫీజ్ అనేది ఇక్కడ ఏపీ పాలిసీ ఈ మీకు ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్ ఉంది గదా! ఈ వెబ్‌సైట్‌లో మీరనేదైతే పే చేయాల్సుంటుంది. ఇప్పుడు మనకి కౌన్సెలింగ్‌కి ఆల్రెడీ మనకి ఒక సెపరేట్‌గా ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎలా అయితే ఇస్తారో, కౌన్సెలింగ్‌కి కూడా సేమ్ అలాగే నోటిఫికేషన్ అయితే ఇస్తారు. ఈ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నేను అప్డేట్ చేస్తాను. అప్పుడు మీకు ఒక డేట్ అనేదైతే ఇస్తారు రిజిస్ట్రేషన్‌కి. అప్పుడు మనం ఏం జేయాలి అంటే, మనం కౌన్సెలింగ్‌కి మళ్ళీ సెపరేట్‌గా పేమెంట్ చేయాలి. ఎగ్జామ్ పేమెంట్ చేసింది వేరు. మళ్ళీ కౌన్సెలింగ్‌కి కూడా సెపరేట్‌గా మనం పేమెంట్ చేయాలి. సో, మనం ఫీజెంత అంటే పేమెంట్ ఫీజెంత అంటే కౌన్సెలింగ్‌కి ఓసీ, బీసీ వాళ్ళకైతే 700 ఉండొచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 250 ఉంటుంది. మాక్సిమం చేంజ్ అవుతే అవ్వచ్చు. లేదంటే ఇదే మాక్సిమం 700 అయితే ఓసీ, బీసీ వాళ్ళకైతే ఉంటుంది. అండ్ మీరనేదైతే త్రూ నెట్ షాప్స్ దగ్గరికెళ్లి అయితే చేయొచ్చు. ఆర్ మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాప్స్‌లోనే గూడా మీరు పేమెంట్ అనేది చేస్తారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గూడా అవుద్ది. ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో మీ ఏవైతే డీటెయిల్స్ అడుగుతాయంటే మీ పాలిసీ హాల్ టికెట్ నంబర్ అండ్ ర్యాంక్ అడుగుద్ది. అండ్ మీకు కొన్ని డాక్యుమెంట్ డీటెయిల్స్ అనేవి గూడా అడుగుతదనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కనేదైతే వస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఏదైతే అవుద్దో, ఈ పేమెంట్ ఏదైతే మీరు పేమెంట్ చేసేస్తారో, ఈ పేమెంట్ చేసేసిన తర్వాత ఆ పేమెంట్‌దనేది మీరొక స్లిప్ అనేది ఏదైతే పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత ఆ పేమెంట్ రిసిప్ట్ అనేదైతే మీరు ప్రింట్ తీసుకుంటారు. ఈ పేమెంట్ రిసిప్ట్ ఉండాలి. అండ్ అలానే ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్. నేను ఆల్రెడీ సెపరేట్‌గా ఒక వీడియో చేశా. మనకి కౌన్సెలింగ్‌కెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసైతే మీకు ఒక సెపరేట్‌గా వీడియో చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దీని ముందు వీడియోయే అది ఒకసారి చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మీరు ఆ పేమెంట్ అన్నీ చేసేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కెళ్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కొచ్చేసరికి ఏంటి అంటే మనకొచ్చిన ర్యాంక్‌ని బట్టి మనకొక షెడ్యూల్‌నైతే మనకాళ్ళిస్తాడు. నోటిఫికేషన్‌లో ఆల్రెడీ మెన్షన్ చేస్తారు. ఈ డీటెయిల్డ్ షెడ్యూల్ అనేదైతే ఏమవుతుంది అంటే, మనకొచ్చిన ర్యాంక్‌ని బట్టి మనకి ఇయర్‌లో
హెచ్ఎల్సీస్ అంటే హెల్ప్ లైన్ సెంటర్స్. దగ్గరలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ లో మనకి నోటిఫికేషన్ లో మనకి కొన్ని ఇస్తారన్నమాట. కొన్ని కాలేజెస్ లైక్ ఇప్పుడు సపోజ్ వైజాగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వైజాగ్ కంచరపాలెం కాలేజ్ లో ఒక సెంటర్ ఇస్తాడు. ఈ సెంటర్ కి ఏమవుతారు అంటే అడు ఒక 7 days అలా చూసుకొని 1000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ రోజు రండి, ఈ కౌన్సిలింగ్ హెచ్ఎల్సి సెంటర్స్ దగ్గరలో వెళ్ళండి అని చెప్పేసి అయితే ఒక డేట్ అనేది అయితే ఇస్తాడనమాట. సో మనకు వచ్చిన ర్యాంక్ ని బట్టి మన దగ్గరలో ఉన్న ఏదైతే హెచ్ఎల్సి సెంటర్ ఉంటుందో దానికి అయితే మనం వెళ్తాము. విత్ ఏంటి, మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే నేను ఇంత ముందు వీడియోలో చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ ఆ డాక్యుమెంట్స్ అనేవి 2 sets అనేవి అయితే తీసుకొని మనం వెళ్తాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆధార్ డీటెయిల్స్ అనేవి అయితే మనకు వెబ్సైట్ ద్వారా బయోమెట్రిక్ అయితే డీటెయిల్స్ చూసుకుంటారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మీకు ఒరిజినల్స్ కూడా చెక్ చేస్తారు. ఒరిజినల్స్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఒరిజినల్స్ ఇచ్చేస్తారు, రిసిప్ట్స్. అదైతే ప్రాబ్లం లేదు. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అని చెప్పేసి అయితే మీకు ఒక రిసిప్ట్ అనేది, ఒక పేపర్ రిసిప్ట్ అనేది అయితే ఇస్తారు. ఆ రిసిప్ట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, మీరు ఏదైతే నేను ఇప్పుడు సపోజ్ కొన్ని కాలేజెస్ అనుకున్నాం. ఇప్పుడు పాలిటెక్నిక్స్ లో కొన్ని కాలేజెస్ మీ దగ్గరలో ఉన్న కాలేజెస్ మీరు అనుకుంటారు. ఈ కాలేజెస్ లో మీరు ఏం పెట్టుకోవాలి, కొన్ని కాలేజెస్ లో మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి అని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నమాట. సపోజ్ మీరు ఒక కాలేజ్ అనుకున్నారా, కాలేజ్ పెట్టుకుంటారు. ఆ కాలేజ్ మీకు రావాలి అనుకుంటే వెబ్ ఆప్షన్స్ లో మనం కాలేజ్ వెళ్ళి లిస్ట్ అవుట్ చేయాలి. ఆ వెబ్ ఆప్షన్ లిస్ట్ అవుట్ చేయడానికి మీ లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేది ఈ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏదైతే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఉంటుందో, ఆ రిసిప్ట్ ఇస్తారో ఆ రిసిప్ట్ మీద మీకు ఆ లాగిన్ ఐడి, పాస్వర్డ్స్ ఉంటాయి. అండ్ వెబ్ ఆప్షన్స్ మీరు త్రూ లాగిన్ అయ్యి ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే ఇస్తారు. ఈ ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి అంటే, లైక్ మీకు సింపుల్ గా చెప్పాలి అంటే, సపోజ్ నేను ఒక కాలేజ్ అనుకున్నా, బట్ మన సరౌండింగ్ ఉన్న కాలేజెస్ అన్ని పెట్టాలన్నమాట. ఒక కాలేజ్ అనుకోండి, మీకు వచ్చిన ర్యాంక్ బట్టి అది వస్తుందా లేదా కట్ ఆఫ్ చూసుకుంటారు. ఒకవేళ అది రాకపోతే మీకు సీట్ అనేది రాదు. లైక్ మనం ఒక 10 కాలేజెస్ పెట్టుకుంటే ఆ ఒక 10 కాలేజ్‌లో ఏదో ఒక కాలేజ్ అనేది మనకి అలౌట్ అవుతుంది. సో, ఆ 10 కాలేజెస్ పెట్టడానికి మనం ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ కాలేజ్ తర్వాత, ఈ కాలేజ్ తర్వాత అలా అని చెప్పేసి ఒక 10, 15 కాలేజెస్ అనేది పెట్టుకుంటాం. దాన్ని వెబ్ ఆప్షన్స్ అంటాం. ఈ వెబ్ ఆప్షన్స్‌లో పెట్టేసిన తర్వాత లాక్ అయిపోతాయి. ఆ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత టైం అయిపోయిన వెంటనే లాక్ అయిన తర్వాత మనకు సీట్ అలాట్‌మెంట్ అనేది అయితే రిలీజ్ చేస్తారు. అదొక రోజు కన్ఫర్మ్‌గా ఒకరోజు రిజల్ట్ ఇప్పుడు ఎలాగైతే రిజల్ట్ వచ్చిందో సీట్ అలాట్‌మెంట్ కూడా ఒక వెబ్‌సైట్‌లో సీట్ అలాట్‌మెంట్ కూడా వస్తుంది. ఈ సీట్ అలాట్‌మెంట్ ఏదైతే ఉందో, ఈ సీట్ అలాట్‌మెంట్ ఏదైతే ఉందో, సీట్ అలాట్‌మెంట్ అనేది మీరు ఏ కాలేజ్ వచ్చింది. ఇప్పుడు సపోజ్ మీరు కొన్ని కాలేజెస్ పెడతారు కదా! ఆ కాలేజెస్‌లో మీకు ఏదో ఒక కాలేజ్ అనేదైతే వస్తుంది. ఈ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో, ఆ కాలేజ్‌కనేది ఎళ్లి రిపోర్ట్ చేస్తారు. అంటే ఆ కాలేజ్‌కెళ్ళి నాకు ఈ కాలేజ్ వచ్చింది సార్ అని చెప్పేసి మన డీటెయిల్స్ అనేవి ఇచ్చి, మీకు ఆ కాలేజ్ నచ్చితే అలౌట్ అవుతారు. ఆర్ మీకు ఆ కాలేజ్ నచ్చలేదు. సో, మరిప్పుడు ఎలా? అని చెప్పేసి అయితే చాలా మందికైతే డౌట్ వస్తుంది. మనకి వచ్చేసింది కదా! నెక్స్ట్ నేను 3 సంవత్సరాలు ఇదే కాలేజ్ చదవాలా? లేదా మారచ్చా? ఏమైనా ఆప్షన్స్ ఉంటాయా? అని అడిగితే ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఇది ఫస్ట్ కౌన్సెలింగ్. అండ్ పాలిటెక్నిక్‌లో 3 కౌన్సెలింగ్స్ ఉంటాయి. 3 కౌన్సెలింగ్ రౌండ్స్ ఉంటాయి. ఈ సీట్ అలాట్‌మెంట్‌లో. మళ్ళీ మీకు సెకండ్ కౌన్సెలింగ్‌లో మీరు కన్ఫర్మ్‌గా మీకొచ్చిన అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది మీరు రిపోర్ట్ చేస్తారు. కాలేజెస్‌కి వెళ్లి కాలేజ్‌లో ఇచ్చేస్తారు. నెక్స్ట్ రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ ఈ కాలేజ్ మారాలి అనుకుంటే, మళ్ళీ మీకు సెకండ్ కౌన్సెలింగ్‌కి నోటిఫికేషన్ ఇస్తాడు. సేమ్ మళ్ళీ ఈ వెబ్ ఆప్షన్స్ ఇక్కడి నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వెబ్ ఆప్షన్స్ మళ్ళీ మీరు పెట్టుకుంటారు. మళ్ళీ సీట్ అలాట్‌మెంట్ వస్తుంది. అప్పుడు మీకు నచ్చిన కాలేజ్ వస్తుంది. ఆర్ మళ్ళీ సెకండ్ కౌన్సెలింగ్ కూడా రాలేదు. థర్డ్ కౌన్సెలింగ్‌కి వస్తుందా అంటే, థర్డ్ కౌన్సెలింగ్ కూడా ఛాన్సెస్ అనేవైతే ఉన్నాయి. ఫస్ట్ కౌన్సెలింగ్‌తో పోల్చుకుంటే సెకండ్ కౌన్సెలింగ్‌కి చాలా వరకు ఛాన్సెస్ అనేవైతే తగ్గిపోతాయి. అండ్ సెకండ్ కౌన్సెలింగ్‌తో చూసుకుంటే థర్డ్ కౌన్సెలింగ్‌కొచ్చేసరికి మొత్తం మాక్సిమం టు మాక్సిమం సీట్స్ అనేవి ఫుల్ అయిపోవడం వల్ల మాక్సిమం టు మాక్సిమం కౌన్సెలింగ్ అంటే సీట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవైతే తగ్గిపోతాయన్నమాట. సో, మాక్సిమం టు మాక్సిమం ఫస్ట్, సెకండ్ కౌన్సెలింగ్‌లోనే చూసుకోండి. మీకు కన్ఫర్మ్‌గా ఏదో కాలేజ్ మీకు మీ దగ్గరలో పెట్టుకునేటప్పుడే ఒక్కసారి ఆలోచించుకోండి. కాలేజెస్ ఏం పెట్టుకోవాలి, ఏంటి అని చెప్పేసి ఆలోచించుకోండి. ఈ రిపోర్ట్ అయిన తర్వాత కన్ఫర్మ్‌గా మీరు ఆ 3 ఇయర్స్ డిప్లొమా ఏదైతే ఉందో, ఆ 3 ఇయర్స్ మీరు అందులోనే చదవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు కాలేజు అండ్ మీరు ఏమి జాయిన్ అవ్వబోతారు. నేను ఈసీఈ జాయిన్ అవ్వాలా? త్రిబుల్ ఈ జాయిన్ అవ్వాలా? వెబ్ ఆప్షన్స్‌లోనే మెన్షన్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ వెబ్ ఆప్షన్స్ అయ్యి వచ్చినప్పుడు నేను డీటెయిల్‌గా ఇంకో వీడియో చేస్తాను.
అండ్ మీకు ప్రాసెస్ ఇలా ఉంటుందని చెప్పడానికి మీకు క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేయబోతున్నాను. ఎలాంటి మిస్టేక్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు అడగండి. నేను క్లారిఫైగా చేస్తా. వీడియోస్ చేసి క్లారిఫికేషన్ అనేది అయితే మీకు ఇస్తా. అండ్ అలౌట్ అయిపోద్ది. తర్వాత ఈ సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ రౌండ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ లేదు. అది కూడా నోటిఫికేషన్ ఇస్తాడు. ఆర్ బ్రో నాకు ఏమి వద్దు, అసలు కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ ఏం వద్దు చేయొద్దు అంటే మీకు కూడా స్పాట్ అడ్మిషన్స్. మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో తిన్నంగా వెళ్ళి కాలేజ్ జాయిన్ అవ్వచ్చు. దానికి మీకు ఈ స్కాలర్షిప్స్ కానీ ఏమి మీకు రావు. స్పాట్ అడ్మిషన్స్ అంటే మేనేజ్మెంట్ అన్నమాట. ఈ మేనేజ్మెంట్ మీకు సపోజ్ మీకు ఏదైనా దగ్గరలో ఉన్న కాలేజ్కి మీకు వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఇది స్పాట్ అడ్మిషన్ అనేది గవర్నమెంట్ కాలేజెస్ అనేది అయితే ఉండదు. ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్‌కి మాత్రమే స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. అదైతే గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ కాలేజెస్‌లో మనం వెళ్లి డైరెక్ట్‌గా మనం ఏదైతే ఫీస్ ఉందో ఆ ఫీస్ పే చేసుకొని మనమే డైరెక్ట్ జాయిన్ అయిపోతాం. ఈ కౌన్సెలింగ్ అనేదైతే ఉండదనమాట. అండ్ వాళ్ళకి ఫీజ్ అనేది సెపరేట్‌గా ఉంటుంది మేనేజ్మెంట్‌కి. అది బేస్డ్ ఆన్ కాలేజెస్ లిస్ట్ ఉంటుందనమాట. అదొకసారి అయితే మీరు కాలేజెస్ అయితే మాట్లాడండి. మాక్సిమం టు మాక్సిమం చాలా వరకు మంది కౌన్సెలింగ్ ద్వారానే ఎళ్తారు. ఇది ఫుల్ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనమాట. ఈ ఫుల్‌గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మాక్సిమం టు మాక్సిమం నేను బానే క్లారిఫై చేశాను అనుకుంటున్నా వీడియోని. మీకు అర్థమైందనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ వీడియోని నేను ఎలాగా అయినా మార్చి చెప్పాలి అంటే కూడా నాకు కొంచెం సజెషన్ అయితే ఇవ్వండి. థాంక్ యూ.